జగిత్యాలలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. భారతదేశ చిత్రపటంలో తెలంగాణకు గుర్తింపు ఇచ్చింది కేసీఆర్ అన్నారు. పార్టీ వెంబడి ఉండి నడిపిస్తే సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచాడని, సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో అర్థం కావడం లేదన్నారు. జగిత్యాలకు నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే సంజయ్ విఫలమయ్యారని, కేసీఆర్ ఇచ్చిన నిధులతో ఎమ్మెల్యే సంజయ్ శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ 2004లో మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్న మోసాన్ని నాయకులు కార్యకర్తలు ఎండగట్టాలన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా అని కవిత పేర్కొన్నారు. వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. చేయి బట్టి నడిపించి గెలిపిస్తే సంజయ్ అన్న 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కేసీఆర్ గారు ఈ జిల్లా మీద శ్రద్ధ పెట్టి జగిత్యాల జిల్లా ఇచ్చిరు. 4500 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది జగిత్యాలనే. అదే విధంగా మెడికల్ కాలేజ్ ఇచ్చిరు. గ్రామాలలో రోడ్లు 1 కాదు 2 కాదు. డాక్టర్ సంజయ్ గారు వచ్చి నన్ను ఏది అడిగితే అది నేను కేటీఆర్ అన్నకో కేసీఆర్ గారికో చెప్తే కాదనకుండా ఇచ్చిరు. కాబట్టి ఇవాళ జగిత్యాల్లో గెలిచినాం మనం. ఆ విషయాన్ని దయచేసి అందరు కూడా గమనించాలి. సంజయ్ అన్న మర్చిపోవచ్చు, కానీ జగిత్యాల ప్రజలు మాత్రం మర్చిపోరు. ఇంకా కూడా కేసీఆర్ గారు చేసినటువంటి పనులు ఇప్పటికి కూడా వారిచ్చిన నిధులకే కొబ్బరికాయలు కొడుతున్నారంటే మరి ఎందుకోసం పోయినట్టు సంజయ్ అన్న కాంగ్రెస్ పార్టీ?